రాజు మామిడి పండు. ఒకసారి పంజాబ్ రాజైన రంజిత్ సింగ్ తన పరివారంతో షికారు బయలుదేరాడు. దారిలో ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఒక రాయి వచ్చి రంజిత్ సింగ్ ముఖానికి తగిలింది. గాయమై రక్తం వచ్చింది. అది చూసిన ఆయన పరివారం ఆ రాయి విసిరిన ఆమెను పట్టుకొని రాజు దగ్గరికి తీసుకొచ్చారు. రాజు కోపంగా ఆమె వంక చూస్తూ, "నువ్వు ఆ రాయిని ఎందుకు విసిరావు?" అని అడిగాడు. ఆమె భయంతో గడగడా వణికిపోతూ, "రాజా, నా బిడ్డలు 2 రోజులుగా ఆకలితో అలమటించిపోతున్నారు. తిండి కోసం వెతుకుతూ ఉంటే ఈ మామిడి చెట్టు కనిపించింది. మామిడి పండుతోనైనా కొంత ఆకలి తీరుతుందోమన్న ఆశతో చెట్టు మీదకి రాయి విసిరాను. కానీ నా దురదృష్టం కొద్దీ ఆ రాయి కాయకు కాక మీకు తగిలింది. నన్ను క్షమించండి" అంటూ ప్రాధేయపడసాగింది. హఠాత్తుగా మహారాజు, "ఈమెను వెంటనే విడిచిపెట్టండి. అంతేకాదు, ఈమె తిండికి గాను కొంత డబ్బులు కూడా ఇచ్చి పంపండి" అన్నాడు. రాజు తనను కొట్టిన ఆమెను విడిచిపెట్టమే కాక కొంత డబ్బులు కూడా ఇవ్వమంటం అక్కడ ఉన్న అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆగలేక వాళ్ళలో ఒక సైనికుడు, "మహారాజా, ఈమె మిమ్మల్ని రాయితో కొట్టి గాయపరిచింది. ఈమెను దండించాల్సింది పోయి సత్కరిస్తున్నారేమిటి?" అంటూ అడిగాడు. అందుకు రాజు నవ్వుతూ, "జడ పదార్థమైన చెట్టే తనను రాయితో కొట్టిన వారికి ఫలాన్ని ఇస్తుంది. నేను ప్రాణిని, అందులోనూ మిగతా ప్రాణుల కన్నా విలువైన మనుషులకు మహారాజుని. అటువంటప్పుడు ఈమెకు నేనేమి ఇవ్వాలి? పోనీ మీరు చెప్పినట్లే ఈమెను శిక్షించి అంతకన్నా జడుడిని కమ్మంటారా?" అన్నాడు మహారాజు. సూటిగా అడిగేసరికి ఆ ప్రశ్న అడిగిన సైనికులతో పాటు మిగతా వాళ్ళు కూడా కంగారు పడిపోయారు. మహారాజు ఉదార స్వభావానికి, స్నేహార్థ హృదయానికి సంతోషిస్తూ ఆమె తనకు కావలసిన డబ్బును తీసుకుని వెళ్ళిపోయింది. మనము ఒకసారి ఆలోచిద్దాం. నేడు నిజమైన ప్రభుత్వ ఫలాలు అందవలసిన వారికి అందుతున్నాయా? మహారాజులాగా ఉన్నతంగా, ఉదారంగా ఆలోచించే నాయకులు ఉన్నారా? ఉన్నవారి బొజ్జ నింపే కుట్రాయితీలు కాకుండా లేనివారి కడుపు నింపే మంచి రాయితీలు రావాలని కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. మిత్రులారా, మా బావగారు కీర్తిశేషులు అయినాల కనకరత్నాచారి గారు రచించిన 1979 మార్చి బాలభూమిలో ప్రచురితమైన ఈ కథను మీకు వినిపించాను. నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. విలువైన కామెంట్ను మాకు తెలియజేయండి. లైక్ చేయండి. మీ తోటి వారికి షేర్ చేయండి. మీ దార్ల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.